వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఇండక్షన్ మోటార్లో ఉండేటువంటి పార్ట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో దాన్నే కన్స్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్షన్. సో ఏ వ్యవస్థకైనా కూడా ముందు అది ఎలా నిర్మితమైంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, దాని యొక్క ఆపరేషన్ ఎలా ఉంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఇవే దేనికైనా ఇదే. ఈ ప్రపంచంలో మనిషికైనా అంతే. ఎలా ఉన్నాడు, మరి ఎలా ఆలోచిస్తున్నాడు, మరి ఇతని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, దేనికైనా అదే. సో దీనిలో కూడా బేసిక్గా దీని యొక్క భాగాలు తీసుకున్నట్లయితే స్టేటార్ ఉంటుంది, రోటార్ ఉంటుంది. స్టేటార్ అంటే ఏంటి? స్టాటిక్గా ఉండేది కదా. సో దీని యొక్క కోరు ఇది జనరల్గా లామినేటెడ్ స్టీల్ స్టాంపింగ్స్ అనమాట. స్లాట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా స్టేటార్ స్టాంపింగ్స్. ఇదిగో స్లాట్స్ చూడండి. ఈ స్లాట్స్ ఆన్ ఇట్స్ ఇన్నర్ పెరిఫరీ టు కీప్ స్టేటార్. ఇది ఒక లామినేషన్ అనమాట. మరి ఇలాంటి లామినేషన్ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన పెట్టినప్పుడు ఒక సిలిండ్రికల్ ఆకారం అనేది వస్తుంది. దానికి మరి ఇన్నర్ పెరిఫరీలో లోపల ఉన్నటువంటి ఆ చుట్టూత ఉన్నటువంటి దానిలో ఇదిగో స్టేటార్ వైండింగ్స్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఈ స్టేటార్ అనేది ఆ లోపల పెట్టినటువంటి వైండింగ్స్ అన్నిటినీ కూడా 3 ఫేజ్ వైండింగ్ అనమాట. ఏదర్ స్టార్ ఆర్ డెల్టా అనమాట. 120 degrees అపార్ట్ తోటి వారి యొక్క డిజైన్ అనేది చేస్తారు. ద 3 phase వైండింగ్ ఈజ్ ఏదర్ స్టార్ ఆర్ డెల్టా కనెక్టెడ్ అండ్ ఇట్ గివ్స్ 3 phase సప్లై. 3 phase సప్లై మనం దీనికి ఇస్తాం. తర్వాత రేడియల్ వెంటిలేషన్ డక్ట్స్ ఆర్ ప్రొవైడెడ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది స్టేటార్ కోర్. మరి కూలింగ్ అవసరం కదా. మనకు కూడా మనిషి కూల్గా ఉండాలి, మెదడు చల్లగా ఉండాలి, మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలంటే మంచి మరి నూనెలు వాడతాం కదా, మంచి బ్రాండెడ్ నూనెలు. అలాగే ఇది కూడా కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కూల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా చూడండి, ఏ మెషిన్కైనా ఈవెన్ ట్రాన్స్ఫార్మర్కైనా దాన్ని కూల్ చేయడానికి ఆయిల్ వాడతాం కదా, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. మరి ఎయిర్ కూలింగ్, ఆయిల్ కూలింగ్, దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. సో అలాంటి వాటిలో దీనికి ఇది డక్ట్స్ అంటే ఏంటి? హోల్స్ అనమాట. ఈ డక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. రేడియల్ వెంటిలేటెడ్ డక్ట్స్ అనమాట. కూలింగ్ పర్పస్ కోసం ఇవి పెడతారు. ఓకే. తర్వాత రోటార్ అనేది మరి రొటేటింగ్ పార్ట్ కదా. సో ఈ రోటార్ అనేది ఎలా ఉంటుంది? ఇది సిలిండ్రికల్ లామినేటెడ్ ఐరన్ కోర్. ఇది సిలిండ్రికల్ లామినేటెడ్ ఐరన్ కోరు విత్ స్లాట్స్ ఆన్ అవుటర్ పెరిఫరీ. దీనికి స్లాట్స్ అనేవి బయట వైపున ఉంటాయి. కనిపిస్తోందిగా స్లాట్స్. Like stator, rotor laminations are punched in one piece for small machines. చిన్న మెషిన్స్ అనుకోండి పంచ్ చేస్తారన్నమాట. పంచ్ చేయడం అంటే కలిపేసి మనం ఒక పంచింగ్ మెషిన్తో పంచ్ చేస్తాం చూడండి, అలా. అదే లార్జ్ మెషిన్స్ అనుకోండి సెగ్మెంట్స్గా విడగొట్టి కలిపేస్తారు. అన్ని సెగ్మెంట్స్ని కలిపేసి ఆ స్ట్రక్చర్ని తయారు చేస్తారు. ఎందుకంటే పెద్ద మెషిన్ కదా. ఓకే. వెంటిలేటింగ్ డక్ట్స్ ఆన్ ద స్టేటార్ కోర్, an equal number of such ducts provided on the rotor. స్టేటార్ మీద మనం కూలింగ్ కోసం హోల్స్ ఎలా ప్రొవైడ్ చేసామో అలాగే రోటార్ మీద కూడా ఇలాంటి కూలింగ్ డక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఈ వైండింగ్ను బట్టి ఈ రోటార్లు స్క్విరల్ కేజ్ టైప్ రోటార్ అని, మరియు స్లిప్ రింగ్ లేదా ఓన్ రోటార్ టైప్ రోటార్లని 2 రకాలు.
అది వైండింగ్ చేసిన విధానాన్ని బట్టి. ఇది చూస్తున్నారు కదా, ఇది స్క్విరల్ కేజ్ రోటార్. ఇది స్క్విరల్ కేజ్ రోటార్ యొక్క కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాం, ఇది కన్సిస్ట్ ఆఫ్ సిలిండ్రికల్ లామినేటెడ్ కోర్ విత్ ప్యారలల్ స్లాట్స్. ఈ స్లాట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ హమ్ అని వస్తుంది, ఒక సౌండ్ లాంటిది అనమాట. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తాడంటే కొద్దిగా స్క్యూ చేస్తాడు, కొద్దిగా వంకరగా పెడతాడు. స్క్యూడ్, స్లైట్లీ స్క్యూడ్ అనమాట, టు రెడ్యూస్ మ్యాగ్నెటిక్ హమ్. ఇన్ రోటార్ స్లాట్స్ హెవీ కాపర్ ఆర్ అల్యూమినియం ఎలాయ్ బార్స్ ఆర్ కెప్ట్. ఇవి వాడతారు, అల్యూమినియంతో చేసినవి కానీ కాపర్ కానీ. రోటార్ యొక్క వైండింగ్స్ అనేవి వీటితో చేసినవి వాడతారు. ఈ చివర ఉండేటువంటి ఈ కండక్టర్ యొక్క చివరలు షార్ట్ సర్క్యూట్ చేస్తారు. దేనిలో? స్క్విరల్ కేజ్ టైప్ రోటార్. ఓకే, కాబట్టి ఎక్స్టర్నల్గా ఏ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయడానికి అవకాశమే లేదు. దీని యొక్క అడ్వాంటేజెస్ చూసినట్లయితే చాలా సింపుల్ అండ్ మోస్ట్ రగ్గడ్ అనమాట. గట్టిగా పడి ఉంటుంది, అంటే రగ్గడ్ కన్స్ట్రక్షన్. ఓకే, తర్వాత ఇట్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్ యాజ్ దెర్ ఆర్ నో బ్రషెస్ అండ్ స్లిప్ రింగ్స్. సో బ్రష్లు కానీ స్లిప్ రింగ్స్ కానీ లేవు కాబట్టి ఇది మరి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి బేసిక్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లేత్ మెషిన్స్ తెలుసు కదా, మెకానికల్ వాళ్ళ ల్యాబ్స్లో ఉంటాయి. డ్రిల్లింగ్ మెషిన్, ఫ్యాన్స్ అండ్ ప్రింటింగ్ మెషిన్స్, వీటిల్లో దీని యొక్క ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండవ రకం స్లిప్ రింగ్ ఆర్ వౌండ్ రోటార్. చూసారుగా ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో. ఇదిగో స్లిప్ రింగ్స్ ఉంటాయి. ద స్లిప్ రింగ్ రోటార్ ఈజ్ ఓన్డ్ ఫర్ ద సేమ్ నంబర్ ఆఫ్ పోల్స్ యాజ్ దట్ ఆఫ్ స్టేటార్. స్టేటార్కి ఎన్ని పోల్స్తో డిజైన్ చేసామో ఇది కూడా అన్ని పోల్స్ ఫామ్ అయ్యేటట్లుగా ఈ వైండింగ్ని మనం చుట్టడం జరుగుతుంది. ద రోటార్ వైండింగ్ ఈజ్ జనరల్లీ స్టార్ కనెక్టెడ్. ఇదిగో చూస్తున్నారుగా, స్టార్ కనెక్టెడ్. ద 3 స్టార్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు 3 స్లిప్ రింగ్స్ మౌంటెడ్ ఆన్ ద రోటార్ షాఫ్ట్. ఇదిగో స్లిప్ రింగ్స్, వీటిని స్లిప్ రింగ్స్ అంటారు. ఎందుకు పెడుతున్నాం ఇది? అడిషనల్గా ఏదన్నా రెసిస్టెన్స్ అనేది యాడ్ చేసుకునేటువంటి అవకాశం పెట్టుకోవడానికి. దీని మూలంగా స్టార్టింగ్ టార్క్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి ఈ స్లిప్ రింగ్స్ అనేవి ఇన్సులేటెడ్ ఫ్రమ్ రోటార్ షాఫ్ట్ అండ్ దీస్ స్లిప్ రింగ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బ్రషెస్. దీస్ బ్రషెస్ కెన్ ఫర్దర్ బీ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ టు 3 వేరియబుల్ రియోస్టాట్స్. 3 వేరియబుల్, ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదిగో బ్రషెస్, ఇదిగో రియోస్టాట్స్, వేరియబుల్ రియోస్టాట్స్ ఎక్స్టర్నల్గా. సో ఏంటి, మనం వీటిని వాడి స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో గుండా రోటార్లో గుండా వెళ్ళే కరెంట్ను కంట్రోల్ చేస్తాం. కరెంట్ని కంట్రోల్ చేసామంటే మరి ఫ్లక్స్ మారిపోతుంది, తద్వారా మరి టార్క్ మారిపోతుంది. స్టార్టింగ్ టార్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మంచి పికప్ తెచ్చుకోవచ్చు. ఓకే, అదేవిధంగా స్పీడ్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ టు ద వేరియబుల్ రియోస్టాట్స్. దిస్ మేక్స్ పాసిబుల్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ అడిషనల్ రెసిస్టెన్స్ ఇన్ ద రోటార్ సర్క్యూట్ ఫర్ ఇంప్రూవింగ్ స్టార్టింగ్ టార్క్. స్టార్టింగ్ టార్క్ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీని అడ్వాంటేజెస్ ఏంటి? హై స్టార్టింగ్ టార్క్ మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడే మాట్లాడాను కదా. హై స్టార్టింగ్ టార్క్, లో స్టార్టింగ్ కరెంట్. రెసిస్టెన్స్ మ్యాక్సిమంలో పెట్టుకుంటే లో స్టార్టింగ్ కరెంట్. స్పీడ్ కంట్రోల్ ఈజ్ పాసిబుల్, స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు డ్యూ టు ఎడిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. మరి అప్లికేషన్స్ ఏంటి? దీస్ ఆర్ యూజ్డ్ వేర్ హై స్టార్టింగ్ టార్క్ ఇంప్రూవ్మెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ నీడెడ్. ఎక్కడ? ట్రైన్స్లోను, ఎలివేటర్స్లోను వీటి యొక్క ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్ గురించి.